ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మటన్ కీమా దోసకాయ కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దోసకాయ, మటన్ కీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్, యాజుజీలు ఉల్లిపాయలు, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్, వెల్లుల్లి, గరం మసాలా పౌడర్, అలాగే ఒక పచ్చిమిర్చి. ఈ కర్రీ లేడీస్కి ఆఫ్టర్ డెలివరీ యూజ్ అవుతుంది కాబట్టి గానుగ నూనె తీసుకొని ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లి, అలాగే దోసకాయలు వేసి ఒక నిమిషం మగ్గించాలి. తర్వాత తగినంత ఉప్పు, సరిపడా పసుపు వేసుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకుని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి కలిగి పెట్టాలి. మంట పైన ఈ దోసకాయ ముక్కలు చక్కగా మగ్గేలా 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత చక్కగా దోసకాయ ముక్కలు మగ్గిపోయిందండి. మరీ దూరంగా ఉన్నది కాకుండా చక్కగా పచ్చిది తీసుకుంటే బాగుంటుంది. ముక్కలు మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న మటన్ కీమాని చక్కగా మగ్గిన దోసకాయ ముక్కల్లో వేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఒకసారి దోసకాయ ముక్కలు అలాగే ఈ మటన్ కీమా రెండు కూడా చక్కగా మిక్స్ అయ్యేలా గరిటతో ఇలా తిప్పుతూ ఉండాలి. వేసుకున్న ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దోసకాయ ముక్కలు, మటన్ కీమా అంతా కూడా ఈ కుక్కర్ మూతను పెట్టి మరి కొద్దిసేపు కూడా మన వాటర్ ఏమీ యాడ్ చేయకపోయినా కానీ చక్కగా మగ్గి వాటర్ కూడా తగినంత కారాన్ని యాడ్ చేయాలి. మీ అభిరుచిని బట్టి కారం వేయండి, బాలింది లేదా తక్కువ వాడాలి. తర్వాత ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలా బాగా ఒకసారి గరిటె తిప్పాలి. ఫైనల్గా కుక్కర్ మూత పెట్టేసి 6 to 8 వీల్స్ రానివ్వాలి. స్టీమ్ అంతా పోయిన తర్వాత ఇలా వెల్లుల్లి అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మనకు కావాల్సిన మటన్ కీమా దోసకాయ కర్రీ